వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కన్నడ స్టార్ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలిగా పరిచయం ఉన్న ప్రముఖ నటి పవిత్ర గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మందిని ఈ హత్య కేసులో నిందితులుగా చేర్చారు కర్ణాటక పోలీసులు. ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. గతేడాది ప్రభాస్ సలార్కు పోటీగా రిలీజ్ అయిన కాటేరా మూవీ తెలుగుతో సహా పలు భాషల్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. స్టార్ హీరో అంటే అభిమానులకు ఆదర్శంగా ఉండాలి. కానీ దర్శన్ మాత్రం ప్రియురాలి మోజులో పడి కటకటాలు పాలయ్యాడు. పెళ్ళై పిల్లలున్న పవిత్ర గౌడ్తో ప్రేమాయణం జరిపి చివరకు ఓ వ్యక్తిని హత్య చేయాల్సి వచ్చింది. అది కూడా తనను అమితంగా ఆరాధించే అభిమానినే. కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్న దర్శన్ 2003లో విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి వినీష్ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శన్. మరీ ముఖ్యంగా డేటింగ్, రిలేషన్షిప్ విషయాల్లో ఇతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం సాగించాడని ప్రచారం జరిగింది. అయితే భార్య వార్నింగ్ ఇవ్వడంతో నిఖితతో ప్రేమాయణం కట్ చేశాడని తెలిసింది. ఇక 2011లో స్వయంగా దర్శన్ భార్యనే సదరు హీరోపై గృహహింస కేసు పెట్టింది. ఈ కారణంగా 14 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు దర్శన్. పవిత్ర విషయానికి వస్తే 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమెను గతంలో సంజయ్ అనే వ్యక్తికి పెళ్లి చేసుకుంది. వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది. అయితే భర్తకు విడాకులు ఇచ్చి దర్శన్తో ప్రేమాయణం సాగించింది. దర్శన్తో తన రిలేషన్షిప్ పూర్తయి ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కలకలం రేపింది అందాల తార. పవిత్ర కారణంగానే దర్శన్ కాపురంలో కలహాలు మొదలయ్యాయని కన్నడ నాట టాక్. అంతకుముందు కూడా పలుసార్లు దర్శన్తో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది పవిత్ర. అయితే అభిమానులు వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గింది. అయితే ఇటీవల పవిత్ర గౌడ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా దర్శన్తో ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. తామిద్దరం 10 ఏళ్ల నుండి రిలేషన్షిప్లో ఉన్నామని, దర్శన్ భార్య విజయలక్ష్మికి తమ ప్రేమ బంధం గురించి తెలుసు అంటూ పెద్ద దుమారమే రేపింది. అప్పుడే వీరి జీవితంలోకి రేణుకా స్వామి ఎంటర్ అయ్యాడు. దర్శన్కు వీరాభిమాని అయిన అతను తన ఫేవరెట్ హీరో భార్యకు అన్యాయం చేయడం సరికాదంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు. నటి పవిత్ర వ్యవహార శైలిని తప్పుపట్టాడు. సోషల్ మీడియా వేదికగా నటికి బెదిరింపు సందేశాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యాడు. కామాక్షి పాలెలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలోని డ్రైనేజీలో మృతదేహం లభించింది. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతోనే తట్టుకోలేక దర్శన్ రేణుస్వామికి హత్య చేసి డ్రైనేజీలో పడేశాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రతో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన హీరో ప్రియురాలి మోజులో భార్య పిల్లలను గాలికి వదిలేశాడు. ఏకంగా హత్య కేసులో ఇరుక్కుని కటకటాలు పాలయ్యాడు.